పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు మోసం చేస్తూనే వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంత్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించాలని మార్కాపురంలో రైతు సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. పండ్ల తోటల అభివృద్ధికి, పండ్ల తోటల పెంపకానికి అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఇక్కడ నీటి వనరులు అనేటువంటి పెరగకుండా ఈ ప్రాంతాన్ని నువ్వు ఎలా అభివృద్ధి చేస్తావు, అలాగే రాష్ట్రంలో ఆర్థికంగా హార్టికల్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్తావని చెప్పి మేము రైతు సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రభుత్వం నిర్ణయించినటువంటి అంశాలు ముందుకు వెళ్లాలన్నా కూడా పశ్చిమ ప్రాంతం 24 మండలాలు ఉన్నటువంటి వెలుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రకాశం అభివృద్ధి అయితేనే తప్ప ప్రకాశం జిల్లా అభివృద్ధి కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాదు. అలాగే 24 మండలాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది రాత్రి గ్రామాల్లో తిరుగుతూ ఉంటే రైతులు చెప్తున్నారు, అయ్యా మేము బీడు పెట్టేశాం, పంటలు పండటల్లా గిట్టుబాటు కాటల్లా, బోర్లు వేస్తే నీళ్లు లేవు, 4 బోర్లు వేసాం, 5 బోర్లు వేసాం, నీళ్లు రావట్లేదు, లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోతా ఉన్నాయి, భూగర్భ